ప్రాంతాల్లో వంటకాలు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. అవసరమైతే ఫుడ్ కోసమే కొంచెం దూరం ప్రయాణం చేసి మరి ఏదైనా ఒక ఈ ఈ వస్తువు ఈ యొక్క ఫుడ్ తినాలి అనిపించిందంటే అది ఓ 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల దూరం ఉంటుందంటే గనక ప్రత్యేకంగా తినడం కోసం వెళ్ళొస్తారనమాట. అంటే ఆహారానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళకి నచ్చని చోట ఆహారం తినలేరు. నీట్‌గా ఉండకపోతే ఆహారం తినలేరు. రుచిగా లేకపోతే ఆహారం తినలేరు. పలానా చోట ఒక హోటల్ ఉంటుంది. అక్కడ చాలా టేస్ట్‌గా ఉంటుందంటే అదొక 50 కిలోమీటర్ల దూరం ఉందంటే ఈ గంట ఆకలి చంపుకొని అక్కడి దాకా వెళ్ళే వరకు ఆగి అక్కడే తింటారనమాట. అంటే వెళ్ళే దారిలో ఒక గంట పడుతుంది అంటే గనక ఆకలేసినా అక్కడికి వెళ్ళే తింటారనమాట. ఇలాంటి ఆలోచనలు, లక్షణాలు వీళ్ళకుంటాయి. వీళ్ళకి వంట కూడా చాలా బాగా ఇష్టం. వండడం కూడా చాలా ఇష్టం. రుచికరమైన వంటలంటే చాలా ఇష్టం. వీళ్ళకి బాగా కుకింగ్ పరమైనటువంటి విషయాల్లో బాగా అగ్రగాములుగా ఉంటూ ఉంటారు. అలాగే చాలా తొందరగా ఆహారాన్ని తినేస్తారు వీళ్ళు. స్పీడ్‌గా తింటారనమాట. వీళ్ళకి వేడివేడిగా తినడం, తొందరగా తినడం, స్పీడ్‌గా తినడం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. వీళ్ళకి ఆస్తులు కానీ, గృహాలు కానీ, పంట పొలాలు కానీ, క్రయ విక్రయాలు జరిపే దాంట్లో బాగా లాభాలు వస్తుంటాయి వీళ్ళకి. వీళ్ళకి ఇల్లు చాలా అందంగా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలి ముందర. అలా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. వీళ్ళకి నీట్‌నెస్ అంటే చాలా ఇష్టం. ఓ రకంగా చెప్పాలంటే గనక ఓసీడీ లాంటిది ఉంటుందన్నమాట వీళ్ళకి. నీట్‌గా లేకపోతే నచ్చదు వీళ్ళకి. ఎప్పుడూ అందంగా సామాన్లన్నీ సర్దుతూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా. అలాగే క్రయ విక్రయాలు చాలా బాగా లాభిస్తుంటాయి వీళ్ళకి. అస్తమానం మొబైల్ ఫోన్ మార్చడాలు, వాహనాలు మార్చడాలు ఇలాంటి లక్షణాలు బాగా ఉంటుంటాయి వీళ్ళకి. వీళ్ళకి జీవితంలో ఖరీదైన వాహనాలు బాగా ఎక్కువగా సంపాదించుకోగలుగుతుంటారు. వాహనాలు చాలా అందంగా చూసుకుంటూ ఉంటారు వీళ్ళకి. అలాగే సంతానం కూడా మంచి సంతానం కలుగుతుంది వీళ్ళకి. మొట్టమొదటి పురుష సంతానం కలిగి తర్వాత స్త్రీ సంతాన యోగ్యతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళ జీవితంలో. అది జాతకాలు బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే సంతానానికి లోటు ఉండదు. మంచి సంతానం కలుగుతారు. సంతానం వల్ల లాభం కలుగుతుంది. సంతానానికి విద్యాబుద్ధులుంటాయి. అలాగే సంతానాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దగలుగుతారు వీళ్ళకి. అయితే సంతానం వల్ల మాత్రం విపరీతమైన ఖర్చు కూడా ఉంటుంది అని చెప్పొచ్చు. సాధారణంగా వీరికి దైవభక్తి ఎక్కువ. అందులోని విష్ణుమూర్తి గాని, వెంకటేశ్వర స్వామి గాని, ఇలాంటి సంబంధించినటువంటి ఆలయాలు కానీ, అమ్మవారు కానీ చాలా అమ్మవారి యొక్క భక్తి గాని, ఈశ్వర భక్తి గాని విపరీత